సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ నిజామాబాద్ లో పర్యటిస్తారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సీఎం రేవంత్ మధ్యాహ్నం తర్వాత నిజామాబాద్ కు వెళ్తారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం నిజామాబాద్ టూర్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. జనజాతర సభలో ఆయన పాల్గొననున్నారు. మరికొద్ది గంటల్లోనే ఇదే పాత కలెక్టర్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. అయితే పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు ఆయన ఈరోజు నిజామాబాద్ జిల్లాకు విచ్చేస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ వేస్తుండటంతో ఆయన హాజరు కానున్నారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ ఆవరణలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ నేతలకు సమాచారం అందించడంతో వాళ్ళు ఏర్పాట్లలో కూడా నిమగ్నమయ్యారు. కలెక్టరేట్ హౌస్లో ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఇతర అసెంబ్లీలకు చెందిన ఎమ్మెల్యేలు ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఈ సభకు భారీ ఎత్తున సుమారుగా 7 అసెంబ్లీ స్థానాలకు చెందిన క్యాడర్ను తరలించేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఎంపీ సీట్లపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు జిల్లాలో కూడా ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. నిజామాబాద్ సీటును కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ రోజునే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు రానుండటంతో సభను విజయవంతం చేసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని సుమారుగా 7 నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలంతా హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. నామినేషన్ వేయడంతో పాటు జిల్లా కేంద్రంలోనే భారీ బహిరంగ సభను నిర్వహించడంతో క్యాడర్లో జోష్ నింపడంతో పాటు ఎన్నికల ప్రచారంలో అందరూ పాల్గొనే విధంగా చేసేందుకు ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభ ద్వారా ఓటర్ల మద్దతును కూడగొట్టే ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఈసారి ఎలాగైనా నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 2 ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో సమావేశాలను మండలాల వారీగా నిర్వహించారు. మద్దతును కూడగట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సీఎం సభను నాయకులు అంత సమన్వయంతో నిర్వహించి జోష్ పెంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జిల్లాకు రాక ఖరారు కావడంతో పోలీసులు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీఎం హోదాలో మొదటిసారి జిల్లాకు రానున్న సభను విజయవంతం చేసేందుకు నేతలు కసరత్తు చేస్తూ ఉన్నారు. అందరూ పాల్గొనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గిరిరాజ్ కళాశాల వద్ద హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుండి ఆయన రోడ్డు మార్గం ద్వారా సభాస్థలికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్, ట్రైనీ ఐపీఎస్ల ఆధ్వర్యంలో హెలిప్యాడ్ నుంచి పాత కలెక్టర్ వరకు రోడ్డు ద్వారా ఆయన సభాస్థలికి చేరుకునేంత వరకు ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్, హోంగార్డులతో సహా కలిపి సుమారుగా 300 మంది ఈ బందోబస్తును నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా కూడా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. బాంబు డాగు కార్లతో కూడా విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఎవరైతే లోపలికి వస్తున్నారో వాళ్ళని విస్తృతంగా కూడా తనిఖీ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. భారీగా పోలీసులను కూడా మోహరించి ఈ సభకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సభ నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాకు కూడా అనుబంధం ఉండడంతో సుమారుగా 7 అసెంబ్లీ స్థానాలకు చెందిన నేతలంతా కూడా ఈ సభను విజయవంతం చేసేందుకు నిమగ్నమయ్యారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో ఆనంద్ పాల్, 10 టీవీ, నిజామాబాద్.